నోట్లో నుంచి బ్లడ్ రావడంతో షాక్ అయిన మాధవ డాక్టర్ ద్వారా మాధవ్ గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయిన మహాలక్ష్మి. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ పొదరిల్లులో రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే పొదరిల్లులో రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మహాలక్ష్మి నిద్ర లేచేసరికి ఇంకా మాధవ పడుకొని ఉంటాడు. పెద్ది ఎప్పుడు కూడా తొందరగానే నిద్ర లేచేస్తారు కదా, మరి ఈరోజేంటి ఇంకా పడుకునే ఉన్నారు పెద్ది అని అంటూ లేపుతుంది. అప్పుడు ఇక తనకి చాలా జ్వరంగా ఉండడం, చెయ్యి పట్టుకోగానే వేడిగా అనిపిస్తుంది మహాలక్ష్మికి. పెద్దికి జ్వరం వచ్చినట్టుంది. చక్రి చక్రి అంటూ వాళ్ళని లేపుతుంది. పెద్దికి జ్వరం వచ్చింది, వెంటనే తనకి టాబ్లెట్లు తీసుకురండి అని మహాలక్ష్మి కంగారు పడుతుంది. ఇక ఇంట్లో పనంతా కూడా మహాలక్ష్మి అయితే చేసేస్తుంది. తరువాత మాధవ ఇక నిద్ర లేస్తాడు. ఇదేంటి ఇంత మత్తుగా పడుకున్నాను, జ్వరం వచ్చిన మూలానేమో, అయ్యో పనులన్నీ పాపం మహానే చేసుకుంటున్నట్టుంది అని దగ్గరికి వెళ్తాడు మాధవ. అమ్మ మహా, నేను చేసేవాణ్ణి కదా, నన్ను నిద్ర లేపొచ్చు కదా, ఎందుకమ్మా నీకు ఈ కష్టం అని అడుగుతూ ఉంటే, పర్వాలేదు పెద్ది, రోజు మీరే కదా చేసేది, మీకు ఆరోగ్యం బాగోలేదని మీ చెయ్యి పట్టుగానే తెలిసింది, అందుకని ట్యాబ్లెట్లు అవి కూడా తీసుకొచ్చాము, కానీ మీరు బాగా నిద్రపోతున్నారని ఇంక లేపలేదు, ముందు టిఫిన్ చేసి తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోండి అని చెప్తూ ఉంటుంది. సరే పెద్ది, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వంట కూడా చేసేసాను అని చెప్తూ ఉంటే, అమ్మ మహా ఏంటమ్మా ఇంత కష్టపడ్డావు పొద్దునే లేచి అని అంటూ ఉంటాడు మాధవ. ప్రతిరోజు మీరే కష్టపడుతున్నారు కదా పెద్ది, సరే పెద్ది నేను వెళ్తాను, హాస్పిటల్కి వెళ్ళండి ఫీవర్ తగ్గకపోతే అని మహాలక్ష్మి ఇక ఆఫీస్కి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి గంట గంటకి మాధవ్కి ఫోన్ చేసి ఎలా ఉంది పెద్ది, జ్వరం వచ్చిందా అని యోగక్షేమాలు అడుగుతూనే ఉంటుంది. అప్పుడే ఇక మాధవ నిజంగా మహాలక్ష్మి మా ఇంట్లోకి రావడం మేము చేసుకున్న అదృష్టమే అని అనుకుంటూ ఉంటాడు. ఈలోగా బాగా దగ్గొస్తుంది మాధవ్కి. ఇక అలా దగ్గడంతో ఇక నోట్లో నుంచి బ్లడ్ అయితే వస్తుంది. ఇక బ్లడ్ రావడంతో ఒకేసారి మాధవ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి బ్లడ్ వచ్చింది అని అనుకుంటూ తను హాస్పిటల్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే తనకి టెస్ట్లన్నీ కూడా చేస్తారు. అలా చేసిన తర్వాత రిపోర్ట్స్ 2 రోజుల తర్వాత వస్తాయి, ఈలోపు మీరు ఈ ట్యాబ్లెట్స్ వాడండి అని ట్యాబ్లెట్లు అయితే ఇస్తారు. ఇంతలో మహాలక్ష్మి అక్కడికైతే వచ్చేస్తుంది. ఇక మహాలక్ష్మి డాక్టర్ దగ్గరికి వచ్చి ఏమైంది మా పెద్దికి అని అడుగుతూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు అని అడుగుతూ ఉంటే, నేను మా పెద్ది కోసం వచ్చాను సార్, ఏమైంది తనకి, బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటే, పర్వాలేదమ్మా బాగానే ఉంది, ట్యాబ్లెట్లు ఇచ్చాను తగ్గిపోతుంది, కొన్ని టెస్టులు చేసి పైకి పంపించాను, 2 డేస్ తర్వాత వచ్చి ఆ రిపోర్ట్స్ తీసుకువెళ్ళండి అని డాక్టర్ అయితే చెప్తారు. అలా చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా సరే డాక్టర్, వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి అని మహాలక్ష్మి తన ఫోన్ నెంబరే ఇస్తుంది. అప్పుడు ఇక ఫోన్ నెంబర్ ఇవ్వడంతో సరే మీకే కాల్ చేస్తానమ్మా అని డాక్టర్ అయితే చెప్తారు. తర్వాత ఇక మాధవ మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు. ఏంటమ్మా మహా, అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసావేంటి అని మాధవ అడగడంతో మహాలక్ష్మి ఏం లేదు పెద్ది, మీకు ఆరోగ్యం బాగోలేదు కదా, ఇంటి దగ్గరే చూసుకుందామని మిమ్మల్ని వచ్చేసాను, ఎందుకు ఆఫీస్కి వెళ్తే కూడా నాకేమీ తొయ్యలేదు, మీకు ఒంట్లో బాగోకపోతే ఆరోగ్యం బాగోకపోతే నా మనసు అంతా ఎంతో బాధగా ఉంది అని చెప్తూ ఉంటుంది మహా. అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు మాధవ, నా గురించి ఎంత కేర్గా తీసుకుంటున్నావు, ఎంత శ్రద్ధగా పట్టించుకుంటున్నావమ్మా అని మాధవ అడగడంతో, మీరు నన్నే అంత శ్రద్ధగా పట్టించుకుంటారు కదా పెద్ది, అందుకే నేను కూడా మిమ్మల్ని అంతే బాగా చూసుకోవాలి అని మహాలక్ష్మి అయితే చెప్తుంది. తర్వాత రోజు మామూలుగానే ఇక మాధవ్ అయితే లెగుస్తాడు. కానీ మాధవ కళ్ళు తిరిగి పడిపోతాడు లేచిన వెంటనే. అప్పుడే అది చూసిన చక్రి, అన్నయ్య ఏమైంది అన్నయ్య అని ముఖం మీద నీళ్లు చల్లేసరికి స్పృహలోకి వస్తాడు. ఏంటన్నయ్య, నిన్నే కదా జ్వరం వచ్చింది, మళ్ళీ పనులు మొదలు పెట్టేశావేంటి అని అడుగుతూ ఉంటే, రే ఏంట్రా నువ్వు మాట్లాడేది, చూడు పాపం నేను పడుకొని ఉంటే పనంతా కూడా మహా మీద పడిపోతుంది, మహా ఇటు వంట చేసి ఇంట్లో పని చేసి ఆఫీస్కి వెళ్తుంది, తనకి ఆ కష్టం ఉండకూడదు, ఆ కష్టం లేకుండానే నేను చూసుకోవాలి అని చెప్తూ ఉంటాడు.
సరే అన్నయ్య, నేను మహాలక్ష్మి గారికి హెల్ప్ చేస్తాను, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు చక్రి. ఇక అందరూ కూడా మహాలక్ష్మికి హెల్ప్ చేస్తారు పనిలో. రోజు మీరు ఇలాగే పెద్దికి కూడా హెల్ప్ చేస్తే పెద్దికి అసలు అంత పని చేసే పని ఉండదు కదా అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. సరే పెద్ది, నేను ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్ళిపోతుంది. అలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడే ఫోన్ అయితే వస్తుంది మహాలక్ష్మికి. మేడం, ఫలానా హాస్పిటల్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం, మాధవ్ గారి రిపోర్ట్స్ వచ్చాయి, మీరు సాయంత్రం డాక్టర్ గారు ఉన్నప్పుడు రండి అని చెప్తుంది నర్సు. సరే మేడం అని అలాగే వస్తాను, సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చి నేను డాక్టర్ గారిని కలుస్తాను అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి కూడా. తర్వాత ఇక మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్ళి వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకొని ఇక డాక్టర్ దగ్గరికి రిపోర్ట్స్ కోసం అయితే వస్తుంది. వచ్చిన తర్వాత, మేడం మీ పేరు మహాలక్ష్మి కదా, డాక్టర్ గారు ఆ రూమ్లో ఉన్నారు, వెళ్ళండి అని నర్సు అయితే పంపిస్తుంది. అప్పుడే మహాలక్ష్మి లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ అయితే తనకి వచ్చిన టెస్ట్లు అన్నీ కూడా చూశాను, దాంట్లో ఏముందంటే అని భయపడుతున్నట్టు చెప్తూ ఉంటారు. చెప్పండి డాక్టర్, ఏమైంది, నేను ఏదైనా కూడా తీసుకోగలను అని మహాలక్ష్మి అంటుంది. ఏం లేదమ్మా, ఆయనకి నోట్లో నుంచి బ్లడ్ వచ్చిందని చెప్పి ఆయన చెప్పారు, అప్పుడే నాకు అనుమానం అయితే వచ్చింది, అందుకే ఈ టెస్టులు చేయించాను, నేను అనుకున్నట్టే అతనికి క్యాన్సర్ అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, ఆయనకి క్యాన్సర్ ఏంటి, ఆయనకి ఏ అలవాటు లేదో, అలాంటి అలవాటు లేని వాళ్ళకి క్యాన్సర్ రావడం ఏంటి అని చెప్తూ అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే ఇక డాక్టర్, కానీ ఇవి మెడిసిన్ వల్ల తగ్గుతాయమ్మా, లేకపోతే బోన్ మైరా అనే పద్ధతి ద్వారా ఈ క్యాన్సర్ వ్యాధిని తగ్గించవచ్చు, ముందు ఒక వారం రోజులు మెడిసిన్ వాడదాం, తర్వాత మళ్ళీ అన్ని టెస్టులు చేసి ఆయనకి ఎలా ఉందో తెలుసుకొని అప్పుడు మిగతా ప్రాసెస్ మొదలు పెడదాము అని చెప్తూ ఉంటారు డాక్టర్. డాక్టర్ అన్న మాటకి సరే డాక్టర్ అని మౌనంగా బయటికి వస్తుంది మహాలక్ష్మి. ఇంతలో చక్రి అయితే అక్కడికి వస్తాడు. మహాలక్ష్మి గారు, మీరు ఇక్కడే ఉంటారని చెప్పారు కదా పొద్దున్న, అందుకే వచ్చాను అని చెప్పడంతో మహాలక్ష్మి మౌనంగా ఉంటుంది. ఏంటి మహాలక్ష్మి గారు, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారేంటి, నా మీద కోపమా అని అడుగుతూ ఉంటే, నీ మీద కాదు ఆ భగవంతుడి మీదే కోపం అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అదేంటి సడన్గా భగవంతుడిని ఎందుకు తిట్టుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు చక్రి. ఏం లేదులేండి పెద్ది, మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు, మిమ్మల్ని రక్షించుకుంటాను, మీకేం కానివ్వను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి మనసులో, చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి మాధవ్కి క్యాన్సర్ ఉందన్న విషయం తెలుసుకున్న మహాలక్ష్మి మాధవ్కి ఎలాంటి సేవలు చేయబోతుంది, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.